హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకేదో 2-3 ముక్కలు మాట్లాడాలనిపిస్తుంది. సో ఎందుకంటే గత ఇన్నేళ్లుగా నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. సో ఇప్పటిదాకా రాజకీయ పరంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు అనుకోండి. దాని గురించి కూడా నాకు పెద్ద అనుభవం కూడా లేదు. కానీ చూస్తున్న పరిస్థితులను బట్టి ఏ రాష్ట్రమైనా సరే మనం ఇప్పటిదాకా కొన్ని పార్టీలను చూస్తున్నాం, వాళ్ళ వెనకాల నిలబడుతున్నాం, తిరుగుతున్నాం. ప్రజలకి ఏదో మంచి జరుగుతుందని ఆకాంక్షించే వాళ్ళు ఒకళ్ళు, కొంతమంది వాళ్ళకి ఏదో ఉపయోగం జరుగుద్దని కొంతమంది ఇంకోళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఏంటంటే నీ ఇంటిని శుభ్రం చేసుకునేది నువ్వే. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు బంద్ ప్రకటించారు. సో నీ ఇంట్లో చెత్త నీ ఇంట్లోనే ఉంది. సో వాళ్ళు ఒక్కరోజు రాకపోతేనే నీ ఇల్లు కంపు కట్టేస్తుంటే నీ ఇంటిని నువ్వే శుభ్రం చేసుకోవాలి కదా. మరి నీ రాష్ట్రాన్ని నువ్వు శుభ్రం చేసుకోవా? వాళ్ళెవరో వచ్చి నిలబడాలి, వీళ్ళెవరో వచ్చి నిలబడాలి ఏందన్నా? నీ ఇంట్లోంచి నువ్వు వెళ్ళి నిలబడానా? ఏ వాడు వచ్చి సాయం చేస్తేనే కానీ నువ్వు చేయించుకోలేదా? డైలీ స్నానం నువ్వే చేస్తున్నావా? బయటోడు వచ్చి స్నానం చేపిస్తున్నాడా? నీ పళ్ళు నువ్వే తోముకుంటున్నావా? బయటోడు వచ్చి పళ్ళు తోముతున్నాడా? బయటకు వచ్చి నువ్వేంటో చూపించుకో. వాళ్ళు ఎంతకాలం నిలబడతావు. జీవితంలో సాధించాలంటే ఎవడో ప్రోత్సాహం అవసరం లే, నీకు అనిపించాలి. నువ్వు అనుకో, అవుద్ది. రాజకీయ పరంగా మాకు అనుభవం లేదన్నా, కానీ ఉన్నోడవేగా. ఇన్నేళ్ళు ఆడెనకాల ఈడెనకాల ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు తిరిగావుగా. అంటే నీకు అనుభవం ఉన్నట్టేగా. వాళ్ళు ఏం చేయలేదో అది నువ్వు చేయి, అంతేగాని ఆడెనకాల ఈడెనకాల తిని నీ జీవితం నువ్వు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వేమవుతావు అన్నది ఆలోచించు. నీ ఊరిని నువ్వే బాగు చేసుకోవాలి, బాగుపడతావు. నువ్వు బాగుపడతావు, నీ ఊరు బాగుపడుతుంది. అంతేగాని ఎవడో వచ్చి చేయాలి, ఎవడో ఏదో చేయాలి కరెక్ట్ కాదన్నది. నాకు ఎందుకు అనిపించిందంటే, ఇన్ని లక్షల మంది ఉండి కూడా కొంతమంది మాత్రమే నలుగురు ఉన్నారు నాకు తెలిసి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే ఇన్ని లక్షల మందికి అవసరం లేదు. విషయం ఏంటంటే, ఒక యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికే నానా తంటలు పడుతున్నాం. ఎందుకంటే ఒక వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో అన్న విషయం కూడా మాకు తెలియదు. వీడియో నచ్చితే 2-3 సబ్స్క్రైబ్ చేస్తారు, అది నచ్చితే, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ మరి అంత జాగ్రత్తగా ఉన్నవాడివి నువ్వు ఓటేసేటప్పుడు ఎందుకు ఆలోచించకుండా ఓటేస్తున్నావు? నీకు అప్పుడు ఆలోచన రావట్లేదా? సరే ఆలోచించన్నా. జీవితంలో మార్పు రావాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నేనైతే మారాను, అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్పండి. ఒక ఇంట్లోంచి ఒకళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళని చూసుకోండి. వీడు మంచి చేస్తాడు, వీడు మంచి చేయగలడు అనే నమ్మకం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయట నిలబెట్టండి. ఇండిపెండెంట్గా నిలబడండి. అంతేగాని టైం వేస్ట్ చేయకండి అన్న. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ భూస్థాపితం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇంకా అడుక్కోవడానికి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి నిలబడే పరిస్థితి వచ్చేసింది.
ఆల్రెడీ చాలామంది మీరు వీడియోలు చూసే ఉంటారుగా, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఎందుకంటే ఇది హంబుల్ రిక్వెస్ట్. నాకు పార్టీల మీద వీటి మీద ద్వేషం లేదన్న. నాకున్నది ప్రజల మీద నమ్మకం. ఎవడో వచ్చి చేయాలని కాదు. డబ్బు వస్తేనే కాదన్న, డబ్బు ఉంటేనే కాదు, డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకం కలిగించుకో చాలు. నీ వెనకాల లక్షల మంది నిలబడతారు. థ్యాంక్ యూ. జై హింద్.